హాయ్ స్టూడెంట్స్, నిన్న మనం రియల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఎవరైనా చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ ఆల్రెడీ. ఎవరైనా చూడకపోతే కనుక ఖచ్చితంగా చూడండి. రియల్ నెంబర్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన సమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ క్లాస్ లో ఒక 25 సమ్స్ అయితే సాల్వ్ చేస్తున్నాం మనం. ఇంకొక 25 సమ్స్ నెక్స్ట్ వీడియోలో పెట్టడం జరుగుతుంది. సో ఫస్ట్ సమ్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ ఇర్రేషనల్ నెంబర్. కింద ఇచ్చిన నంబర్ లో ఏది ఇర్రేషనల్ నెంబర్ అని అడిగారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఆన్సర్ అవుతుందంటే 2 అవుతుంది. 1.7 √3 కి 1.732 అండ్ సో వన్. అండ్ 5/2 కి 2.5. సారీ, గ్యాప్ వస్తుంది. 2/3 కి 0.666 రొటేషన్. సో మనకి ఏంటంటే ఇర్రేషనల్ నంబర్ ఏంటి, 2 అనేది మనకి ఏంటంటే నేచురల్ నంబర్. అంటే ఇక్కడ సెకండ్ 2.5 అనేది డెసిమల్ ఉన్నా కూడా పాయింట్ ఆగిపోయింది. సో సి కూడా 5.2 కూడా కాదు. అండ్ డి ఆప్షన్ డి ఏమో 2.3, 0.66 ఇది రిపీట్ అవుతుంది. కానీ మనకి ఏంటంటే ఒకే నెంబర్ సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ ఇంకో మిగిలిన ఆప్షన్ అంటే √3. √3 ఏమవుతుందంటే 1.732 అండ్ సంథింగ్ వస్తుంది. వాల్యూ ఆఫ్ √3 ఎగ్జాక్ట్ గా ఎంత వస్తుందో ఒకటి చెప్తాను. వెయిట్. ఎగ్జాక్ట్ గా 1.732 050 807 అలా వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే చూసారు, డెసిమల్ పాయింట్స్ అనేది నాన్ రిపీటింగ్ గా టర్మినేటింగ్ అవ్వట్లేదు. అంటే ఇంకా ఆగట్లేదు అండ్ నాన్ రిపీటింగ్. ఇలా నాన్ రిపీటింగ్ అండ్ అండ్ డెసిమల్ తర్వాత కంటిన్యూస్ గా ఉంటే దాన్ని మనం ఏమనుకున్నాం, ఇట్స్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఆ పాయింట్ కంటిన్యూస్ గా అలాగా వెళ్ళిపోతూ ఉంటే నాన్ రిపీటింగ్ నాన్, అంటే ఇలా ఇప్పుడు చూడండి, ఇక్కడ 0.66 అనేది రిపీట్ అవుతుంది, సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది. అంటే ఇది కూడా కంటిన్యూస్ బట్ రిపీటింగ్ సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి మనకి ఇది ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ రిపీటింగ్ లేదు, కంటిన్యూస్ ఉంది. సో ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఆప్షన్ నెంబర్ ఇస్ బి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ఇన్ ఏ రేషనల్ నెంబర్. ఈ కింద ఇచ్చిన నంబర్ లో ఏది రేషనల్ నెంబర్ అని అన్నారు. ఏది రేషనల్ నెంబర్ ఖచ్చితంగా చూసుకోండి. ఇచ్చిన నంబర్ లో ఏది రేషనల్ నెంబర్ అన్నారు. అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటి, 2 - √3. బి ఆప్షన్ √3 + √2 + √3. ఆప్షన్ సి √4 - √25. డి ఆప్షన్ √5 - √9. ఇక అన్ని కూడా స్క్వేర్ రూట్స్ లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మాక్సిమం ఇర్రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు. కానీ ఆప్షన్ సి చూడండి, ఇక్కడ √4 అంటే మనం ఎలా సింపుల్ చేసుకోవచ్చు. ఇక్కడ √4 అంటే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 కదా. సో 2 - 25 అంటే 5 స్క్వేర్. సో 5 = -3. అంటే ఇది ఈ సాల్వ్ చేసిన తర్వాత మనకు వచ్చింది ఏంటి, -3 వస్తుంది. సో 3 ఈజ్ ఎన్ రేషనల్ నెంబర్. మిగతా ఏది కూడా మనం సాల్వ్ చేయలేం. √5 - √9. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు నేను నాకు చెప్పాను కదా, ఇక్కడ ఏమున్నాయి, 2 - √3 ఉంది. ఇక్కడ చూడండి, మళ్ళీ √3 ఉంది. ఇక్కడ √9 ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఇన్. నేను ఏం చెప్పాను మీకు, ఇంకొక పాయింట్ చెప్పాను కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఇన్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 3 ఆల్రెడీ మనకు వచ్చింది -3 అని. సో ఇదే రేషనల్ నెంబర్. అండ్ ఇది √5 ఉంది కదా, √5 కూడా ఏంటి, ఇది ఒక ప్రైమ్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఇస్ ఇర్రేషనల్ నెంబర్. సో 1 కాదు, 2 కాదు, డి కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. చూడగానే కూడా పెట్టచ్చు, ఎందుకంటే మీకు ఫస్ట్ లో అందరికీ తెలియదు కదా అని మేము ఇంకా పెట్టలేదు. సో ఆప్షన్ నెంబర్ ఇస్ సి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేషనల్ నెంబర్స్ లైస్ ఇన్ బిట్వీన్ √2 and √3. √2 and √3 వీటి మధ్య ఉన్న రేషనల్ నంబర్లు ఏంటి అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. సో అసలు ముందు √2 వాల్యూ ఏంటి అండ్ √3 వాల్యూ ఏంటి తెలియాలి. √2 వాల్యూ వచ్చి 1.414 అండ్ √3 వాల్యూ వచ్చి 1.732. ఈ రెండింటి మధ్యన ఉండే వాల్యూ. అండ్ దీంట్లో మనం చూసుకుంటే కనుక
వన్ అనేది దీని రెండింటి మధ్యలో లేదు అంటే ఇది ఆప్షన్ కాదు. 1 1/2 0.5 అంటే 0.5 అంటే దీనికన్నా ముందు ఇది కూడా కాదు. ఇది 5/2 అంటే 2.5 వస్తుంది, ఇది కూడా కాదు. అండ్ మిగిలిన ఆప్షన్ ఏంటంటే 3/2 మనం చేస్తే ఎంత వస్తుంది మనకి ఆన్సర్? 1.5 వస్తుంది. అంటే 1.5 అంటే దేని మధ్యలో ఉంటుంది? ఈ 1.414 కి 1.732 కి మధ్యలో ఉన్నది 3/2. 3/2 కాల్తో క్యాలిక్యులేట్ చేయండి మీరు సెపరేట్ గా. 3 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 1.5. ఈ 1.5 అనే వాల్యూ ఈ రెండింటి మధ్యలో ఉంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ డస్ నాట్ లై ఇన్ బిట్వీన్ 1/2 అండ్ 1? ఇక్కడ ఏమన్నారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్ డస్ నాట్ లై అంటే ఈ రెండిట్ల మధ్యలో లేని రేషనల్ నంబర్ ఏంటి అని అడిగారు. ఓకేనా? అంటే ముందు అసలు 1.2 అండ్ 1 మధ్యన వాల్యూస్ తీసుకుందాం. ఇక్కడ మనం 1.2 అంటే 0.5 కి 1 కి మధ్యన లేని రేషనల్ నెంబర్ అడిగారు. సో ఫస్ట్ మనం ఆప్షన్స్ వైపు వెళ్దాం. సారీ, ఫస్ట్ మనకి 3/5 అంటే ఎంత వస్తుందంటే 0.6 వస్తుంది. కాకపోతే క్యాలిక్యులేట్ చేయండి ఎవరైనా, క్యాలిక్యులేటర్ కానీ ఏమైనా ఉంటే కనుక 0 పాయింట్స్ వస్తుంది. అండ్ 7/10 అంటే 0.7 వస్తుంది. ఇక్కడ రాసేమంటారు? నేను ఇక్కడ 0.6, 7/10 అంటే 0.7. అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటి? 3/4 అండ్ 6/5. అండ్ నెక్స్ట్ 3/4 అంటే ఎంత వస్తుంది? 3/4 అంటే 0.75 వస్తుంది. 0.75. అండ్ లాస్ట్ ఆప్షన్ మనకి మిగిలింది ఒకసారి ఈ థర్డ్ ఆప్షన్ కి 0.75. అండ్ లాస్ట్ ఫైనల్ గా మనకి మిగిలింది 6/5. 6/5 అంటే ఎంత వస్తుంది? 6/5, 6/5 1.2. దీని ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 1.2. సారీ, 1.2. సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ అర్థమైంది కదా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్ డస్ నాట్ లై ఇన్ బిట్వీన్ 1.2 టు 1 అంటే ఇది 0.6 అంటే 0.5 కి 1 కి మధ్యలో ఉంది. 0.7 కూడా ఉంది, 0.75 ఉంది. లేనిది ఏంటి? 1.2 అంటే 6/5 మాత్రమే. వన్ వన్ కన్నా ఎక్కువ ఎక్కడంటే ఇక్కడ ఉంటది. సో ఈ మధ్యలో లేదు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ఇన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ రేషనల్ నెంబర్ 505? సారీ, 5005. ఏం అడుగుతున్నారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ రేషనల్ నంబర్ 505? 505005 కి రేషనల్ ఫ్యాక్టర్ కానీ నెంబర్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలంటే ముందు మనకి మీకు ఇందాక మీకు ఈ చెప్పాను కదా, ఏంటి డివిజిబిలిటీ రూల్స్ అని. డివిజిబిలిటీ రూల్స్ తెలిస్తే మీకు చాలా ఈజీ. ఇది ఎలా యూజ్ అవుతుంది ఆ డివిజిబిలిటీ రూల్స్ నిన్న క్లాస్ ఎవరైనా చూడకపోతే కనుక క్లాస్ చూడండి, అప్పుడు ఈ డివిజిబిలిటీ రూల్స్ వరకు తెలుస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏమన్నారు? ఫస్ట్ ఆప్షన్ దగ్గరికి వెళ్దాం. ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యే నెంబర్ ఫ్యాక్టర్ అంటారు. సో దీంట్లో విచ్ ఆఫ్ ద ఇస్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ రేషనల్ నెంబర్ 5005? ఫస్ట్ 11 తీసుకుంటే ఏమన్నారు? ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 505? సో డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం ఫస్ట్ మనకి ఇక్కడ ఏమన్నారు? 11. సో 5005 ని 11 ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుందో లేదు తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ 5005 అనే నెంబర్ తీసుకుందాం. దీంట్లో ఏం చేయాలి? ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్ సమ్ అనేది 11 కానీ లేకపోతే 0 కానీ అవుతే అది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ బై 0. సో ఫస్ట్ దీంట్లో ఆడ్ ప్లేసెస్ ఏంటి అని చూద్దాం. ఇది 1 2. సో ఒకసారి
ఇది 1 2 3 4. సో ఆడ్ ప్లేస్ వచ్చినప్పటికి 1 2, ఈవెన్ ప్లేస్ వచ్చినప్పటికి 1 3 ఆడ్ ప్లేసెస్, ఈవెన్ ప్లేస్ వచ్చినప్పటికి 0 5. సో సమ్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్ అన్నారు కాబట్టి ఏమవుతుంది, 5 ప్లస్ 0, అండ్ అలాగే దాంట్లో కూడా ఆడ్ ప్లేస్ కూడా 5 ప్లస్ 0. సమ్ ఏమవుతుంది 5, ఇది కూడా 5. డివిజిబిలిటీ ఆఫ్ 11 ఏంటి, సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ and the difference between them. Difference between them should be equal to, 0 or 11. ఇది డివిజిబిలిటీ రూల్ ఫార్ములా. ఎవరైనా మీరు డివిజిబిలిటీ రూల్ ఎవరైనా క్లాస్కి అటెండ్ అవ్వకపోతే ఒకసారి నోట్ చేసుకోండి. సమ్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ అండ్ ద అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్, అంటే ఈ రెండింటి మధ్యన ఉన్న డిఫరెన్స్ 0 కానీ 11 కానీ అవ్వాలి. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఒక నెంబర్ తీసుకున్నాం, దీంట్లో ఫస్ట్ ఆడ్ సమ్స్ చేసాం, అంటే ఫస్ట్ ప్లేస్ లోది థర్డ్ ప్లేస్ లోది ఆడ్ సమ్స్ అంటే 5 ప్లస్ 0 అండ్ 0 ప్లస్ 5 ని యాడ్ చేసాం. ఈ రెండు యాడ్ చేయడం వాళ్ళకి మనకు రిజల్ట్ వచ్చింది 5 అండ్ 5 అని వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ చేస్తున్నాం, అంటే డిఫరెన్స్ చేయడం అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యన మైనస్ చేస్తున్నాం. 5 మైనస్ 5 ఈక్వల్ టు 0, సారీ ఈక్వల్ టు 0. సో డిఫరెన్స్ 0 వచ్చింది కాబట్టి ఇదైతే ఎగ్జాక్ట్ గా అంటే 11 అనేది ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. అండ్ 5 అండ్ ఇంకొకటికి 7 గురించి చెప్తాను, అండ్ ఫస్ట్ 5 గురించి చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ ఆప్షన్ 5. 5 డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 ఏంటి, లాస్ట్ లో కనుక నెంబర్ 5 కానీ 0 కానీ ఉంటే అది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది అనేది డివిజిబిలిటీ ఆఫ్ రూల్ 5. 5 ది రూల్ అనమాట. 5 తో ఏదైనా ఒక నెంబర్ ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుందంటే దాన్ని ఒక తీసుకున్న నెంబర్, అంటే 505 లో యూనిట్ డిజిట్ ప్లేస్ ఉంది కదా, అంటే ఈ ప్లేస్ దీంట్లో 0 కానీ 5 కానీ ఉంటే అది ఎగ్జాక్ట్ గా డివిజిబిలిటీ అవుతుంది. అంటే ఇక్కడ 5 ఉంది, అండ్ సో ఇది 5 కూడా కాదు, 11 కూడా కాదు, అండ్ 7 అండ్ 13 ఏం చూద్దాం. అండ్ దానికన్నా ముందు డివిజిబిలిటీ ఆఫ్ త్రీ త్రీ కూడా చూద్దాం ఒకసారి. ఏమన్నారు, డివిజిబిలిటీ ఆఫ్ 3 ఏంటి, ఏ నంబర్ డివిజిబుల్ బై 3 ఆఫ్ ఇట్ సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3. అంటే ఏంటి, ఇప్పుడు ఒక సమ్ తీసుకున్నాం కదా, 5005 అని, దీని టోటల్ సమ్ చేస్తే అది మనకి, wait ఒకసారి, ఇది అన్ని డిజిట్స్ మొత్తం టోటల్ డిజిట్స్ ఎంత, 5 ప్లస్ 0 ప్లస్, సారీ 0 ప్లస్ 5, దీని టోటల్ సమ్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. దీన్ని మనం 3 తో డివైడ్ ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతే కనుక 5005, అదే 5005 అనేది ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. కానీ 10 డివైడెడ్ బై 3 అంటే మనకి ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వట్లేదు. ఎంత వస్తుంది, 3.3 సంథింగ్ ఎంత వస్తుంది. 10 డివైడెడ్ బై 3, ఎస్ 3.33 వస్తుంది. సో బట్ మనకి ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వట్లేదు కాబట్టి, అంటే 3 ఆప్షన్ అయితే ఫ్యాక్టర్ కాదు, 3 అనేది ఫ్యాక్టర్ అయితే కాదు. సో ఇంకా మనకి మిగిలింది 7 చెక్ చేయాలి కదా, ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 7. సో నేను డివిజిబిలిటీ ఆఫ్ రూల్స్ లో 7 గురించి కూడా చెప్పాను. ఒకసారి అదొకటి చెక్, మీకు ఒకసారి ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే కనుక. డివిజిబిలిటీ ఆఫ్ 7 రూల్ ఏం చెప్తుందంటే, ద డిఫరెన్స్ బిట్వీన్ వైజ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద గివెన్ నంబర్ అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద నంబర్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 7 ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని నన్ను మీరు మీరు నేను క్లాస్ ఉంటే కనుక మీకు ఒకటి అర్థమవుతుంది. డివిజిబిలిటీ రూల్ మీకు చూస్తే అర్థమవుతుంది అన్న. 500, మనకి నెంబర్ ఏమొచ్చింది, 5005 వచ్చింది. అంటే దీన్ని ఏం చేయాలి, ముందు త్రీ సారీ త్రీ నెంబర్స్ కింద డివైడ్ చేయాలి. నెంబర్స్ కింద డివైడ్ చేసి ఇలా గ్రూప్ చేయాలి. గ్రూప్ చేసిన తర్వాత ఒకటేమో ఫస్ట్ సెకండ్ అని అనుకుంటాం. ఇగో ఇది 1, అంటే ఇది ఆడ్, ఇది ఈవెన్. సో అండ్ ఆడ్ యొక్క సమ్ ని
ఈవెన్ యొక్క సమ్ ని డిఫరెన్స్ చేయాలి. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ సమ్ అండ్ ఈవెన్ సమ్. అంటే దీన్ని ఇప్పుడు 005 ని సమ్ చేస్తే ఎంత 5 వస్తుంది. ఇది 5 వస్తుంది. అంటే 5 - 5 ఎంత అవుతుంది? 0 వస్తుంది. సో ఇక్కడ గ్రూప్ చేసిన తర్వాత డిఫరెన్స్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో 7 కూడా కాదు. మనకి ఏంటంటే 7 డివిజిబిలిటీలో 7 లో ఏం తెచ్చుకున్నాం? 0 కానీ లేకపోతే ఇది నెంబర్ 7 తో కానీ 13 తో కానీ డివిజిబుల్ అయితే అది 7 తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. అంటే మనకు ఆప్షన్స్ లో 11, 7, 5, 3 ఉంది. ఇప్పుడు దీంట్లో అవ్వలేదు మనకి. 3 తో మాత్రమే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వలేదు. ఇందాక చెక్ చేసాం కదా, ఇదిగో 3 తో డివిజిబుల్ ఎగ్జాక్ట్ గా అవ్వలేదు. సో మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చి డి. మీకు ఇప్పుడు ఇది ఎంత కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు, బట్ ఒకసారి మీ డివిజిబిలిటీ రూల్స్ కనుక మీరు ఆ, చూసుకుంటే డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈజీగా చెప్తాను. ఇప్పుడు 5 ఉంది అంటే సి ఆప్షన్ అయితే కాదు. అండ్ 11, 11 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్. 5, 0, 5, 0 అంటే 5, 5 వస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ 5 అండ్ 5 అంటే ఇక్కడ 5 అండ్ 5 అంటే 0, 0 కానీ 11 కానీ వచ్చింది అంటే 11 కూడా ఆప్షన్ కాదు. అండ్ 7 అంటే ఏంటి? ఫస్ట్ గ్రూప్స్ కింద డివైడ్ చేసుకోవాలి. త్రీ గ్రూప్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇవి ఒక డివైడ్ చేసుకున్నాం. డివైడ్ చేసుకున్న తర్వాత దీని సమ్ ని మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 0 + 0 + 5 అవుతుంది అంటే 5. ఇక్కడ 5 ఉంది. అంటే ఇప్పుడు దీని డిఫరెన్స్ అంటే 5 - 5 ఎంత ఈక్వల్ టు 0. అంటే మన డిజిబిలిటీ ఆఫ్ 7 ఏం తెలుసు? 0 కానీ లేకపోతే ఆ నెంబర్ అని ఇచ్చి వచ్చిన నెంబర్ అనేది 7 తో కానీ 13 తో కానీ డివైడ్ అవుతే అది ఫ్యాక్టర్ అని. సో మనకి ఇప్పుడు 7 ఫ్యాక్టర్ కాదు. సో మిగిలినది ఏంటి? 3. 3తో కూడా చెక్ చేస్తే సో 3 అనేది 5005 కి ఫ్యాక్టర్ కాదని తెలిసింది. సో ఇప్పటికి 5 క్వశ్చన్స్ చూసాం. నెక్స్ట్ సో 6th క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఒకసారి రెస్ట్ చేస్తాను ముందు. సో నేను ఎవరైనా క్లాస్ మిస్ అయితే కనుక ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకసారి నిన్న క్లాసు మీరు చూస్తే కనుక ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమవుతుంది డివిజిబిలిటీ రూల్స్. సో ఒకసారి ప్రిపేర్ అయితే మీకు చాలా ఈజీ ఉంటుంది. అండ్ 6th క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3, 2, 8, 5 అన్నారు కదా. సో ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ ఏంటి? ఫస్ట్ 3, 2, 8, 5. ఇప్పుడు ఏమన్నారు? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ముందు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి తెలుసుకోవాలి. ఫస్ట్ దీనికి కూడా మనకి ఇందాక డివిజిబిలిటీ రూల్స్ యూజ్ అవుతుంది. ఫస్ట్ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో స్టార్టింగ్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? 2, 3, 5, 7, 11, 13, 17 మొదలవుతుంది కదా. సో ఫస్ట్ 2 తో స్టార్ట్ చేద్దాం. 2 అవుతుంది ఎగ్జాక్ట్ గా. ఇక్కడ ఏమో 2 తో అవ్వాలంటే ఏంటి? యూనిట్ డిజిట్ అనేది ఏమవ్వాలి? 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ అవ్వాలి. సో అలా లేదు అంటే 2 కాదు. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రైమ్ ఏముంది? 3 కాబట్టి అప్పుడు ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసిన చెప్పండి. 3825 నెంబరు. ఇందాక నెంబర్ తప్పు తీసుకున్నాను. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, యూనిట్ డిజిట్ అనేది 5 ఉండడం వల్ల ఇక్కడ యూనిట్ డిజిట్ 5 ఉండడం వల్ల 2 అనేది ఖచ్చితంగా అవ్వదు. ఎందుకంటే ఏదైనా ఒక నెంబర్ ఎగ్జాక్ట్ గా 2 తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ అనేది 2 అవ్వాలి, 4 అవ్వాలి, 6 అవ్వాలి, 0 అవ్వాలి, లేకపోతే 8 అవ్వాలి. సో ఈ ప్లేస్ లో అది లేదు కాబట్టి 2 అయితే కాదు. అండ్ నెక్స్ట్ నెంబర్ ఎంత? 3. సో ఒకసారి నెక్స్ట్ 3 చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పిన ఆప్షన్స్ లో చూడండి, ఎక్కడ కూడా 2 అనేది లేదు కాబట్టి 2 అని స్కిప్ చేయొచ్చు. సో అలా తెలియపోయినా ఓకే. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ ఇక్కడ 3 తో స్టార్ట్ అయింది. ఫస్ట్ 3 తో చెక్ చేద్దాం అలా. సో నేను 3 తో చెక్ చేస్తున్నాను. సో ఫస్ట్ 3 వన్ టైం పోతుంది. అండ్ 8 లో 3 2 8. సారీ ఇక్కడ పెన్సిల్ తెస్తాను. వన్ టైం పోతుంది 3. 3 2 6. ఇంకా 2 ఉంటుంది అంటే 22 ఉంది. 22 అంటే మనకి 3 7 21 అంటే 15 ఉంటుంది. అంటే 22 కదా. సో 21 వచ్చింది. 3 7 21 అంటే ఇంకొక 1 బార్ వెళ్ళింది, 15 వెళ్ళింది. 15 అంటే 3 5 15. సో 1275 వచ్చింది. సో నేను మళ్ళీ దీన్ని ఇంకోసారి 3 తో డివైడ్ చేస్తున్నాను. సో 3 తో నాకు వచ్చినప్పటికి ఏం వస్తుంది రిజల్ట్? 3 4 12. 7 అంటే 3 2 6. అంటే 1 ఉంటుంది 15. 15 అంటే 15 అంటే 3 5 అంటే 425. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది రిజల్ట్? 425 వచ్చింది. ఇంకొకసారి ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకోండి. ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, 3 స్క్వేర్ ఉంది, ఇంకోటి 3 క్యూబ్ ఉంది. ఇంకోసారి 3 తో ట్రై చేద్దామంటే ఇక్కడ మనకి
డివిజిబిలిటీ ఆఫ్ త్రీ ఏం చెప్తుంది మనకి, సమ్ ఆఫ్ నంబర్స్ అనేది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ బై త్రీ అవ్వాలి అన్నారు. సో 4 + 2 ఎంత, 6. 6 + 5 ఎంత, 11. 11 అంటే త్రీతో డివైడ్ అవ్వట్లేదు అంటే ఇంకా త్రీ యూజ్ అవ్వదు. సో ఇప్పుడు మనకి ఇంకేమున్నా, నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యాక్టర్ ఉంది, 5 ఉంది ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఫ్యాక్టర్ 5 ఉంది. సో 5 తో ట్రై చేద్దాం. ఇక్కడ కూడా మీకు సింపుల్ గా ఫస్ట్ ఏం తీసుకోవాలని మీకు ఐడియా రాకపోతే, త్రీ ఏం తీసుకోవాలంటే చూడండి, సమ్ చూడండి, 3, 8 అంటే 11. 11 + 2 13. 13 + 5 14, 15, 16, 17, 18. 18 అంటే 3 తో 6 టైమ్స్ డివైడ్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది ఈ నెంబర్. సో ఇన్ని 3 తీసుకున్నాను. మళ్ళీ ఈ నెంబర్ కూడా చూడండి, 1, 2, 3. 3ని 7, 10, 15. 15 కూడా 3తో ఎగ్జాక్ట్ గా 5 టైమ్స్ డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ 3తో ఎగ్జాక్ట్ డివైడ్ అయింది. బట్ అది 425 అనేది ఎగ్జాక్ట్ డివైడ్ అవ్వదు. సో నేను ఏం చేస్తున్నాను, అప్పుడు నెక్స్ట్ ఫ్యాక్టర్ ఉంది, 5 ఉంది. సో ఇక్కడ ఒకసారి 5తో చెక్ చేస్తున్నాను అవుతుందా లేదని. మనకి ఖచ్చితంగా ఏంటి, మనకి 5తో అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఏంటి, యూనిట్ డిజిట్ అనేది 5 కానీ లేకపోతే 0 కానీ ఉంటే ఎగ్జాక్ట్ గా 5తో డివైడ్ అవుతుంది. సో డివైడ్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే 5తో ఎంత వస్తుంది రిజల్ట్ అని చెక్ చేస్తున్నాను. 5తో 5 8 40. ఇంకో 2 ఉంది, 25 అంటే 85. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది ఆన్సర్, 85 ఉంది. ఈ 85 మళ్ళీ 5తో డివైడ్ అవుతుంది లేదా, అవుతుంది, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి అవుతుంది. సో మళ్ళీ ఇంకొకసారి 5తో డివైడ్ చేస్తున్నాను. 5 అవుతుంది అంటే ఇంకొక ఎంత ఉంది, 3 ఉంది అంటే 35 అంటే ఎంత అవుతుంది మొత్తం 17. సో ఇప్పుడు ఎంత వచ్చింది ఆన్సర్, మనకి 17 వచ్చింది కింద. ఇప్పుడు ఇంకోసారి 5తో అవుతుందా, అవ్వదు, ఎందుకంటే ఇక్కడ 5తో అవ్వాలంటే ఏం అవ్వాలి, 0 కానీ 5 కానీ ఉండాలి, కానీ ఇక్కడ మనకి 7 ఉంది. సో 3 అవ్వదు. 8, 17 + 8 3 అవ్వదు, 5 అవ్వదు. నెక్స్ట్ ఇంకోటి ఏమున్నాయి, 7 ఉంది. 7 అవ్వాలంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆడ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్ అయితే 7 - 1 6 అవుతుంది. సో 0 అవ్వట్లేదు, 7 అవ్వట్లేదు, 7తో డివైడ్ అవ్వట్లేదు, 13తో డివైడ్ అవ్వట్లేదు, సో 7 కూడా కాదు. అంటే ఇక్కడ ఎక్కడ 7 కూడా 7 ఉంది. సరే ఈ ఆప్షన్ అంటే డి ఆప్షన్ కాదు, మనకు తెలిసింది ఏంటంటే డి ఆప్షన్ అనేది కాదు. సో డి ఆప్షన్ కొట్టేసాం. అండ్ ఇంకేమున్నాయి, నెక్స్ట్ 13 ఉంది. ఏదైనా ఒక నెంబర్ 13తో డివైడ్ అవ్వాలంటే ఏంటి రూల్, ఫస్ట్ 3 కింద డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ 17 డివైడ్ చేసుకున్నాం అనుకో, దీన్ని సమ్ చేయాలి. అంటే 1 + 7 ఎంత, 8 అవుతుంది, అంటే 13తో ఎగ్జాక్ట్లీ డివైడ్ అవ్వట్లేదు. సో 13 ఆప్షన్ కూడా కాదు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ మనకి ఏమున్నాయి, 17 ఉంది, 17. సో 17తో చెక్ చేద్దాం. 17 అది ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం డైరెక్ట్ గా దేంతో అవుతుంది, 17తోనే అవుతుంది అనమాట. సో ఇక్కడి నుంచి డైరెక్ట్ చేసేసుకోవచ్చు, తెలియకపోతే ఇంకొకసారి. సో 17తో అవుతుంది. సో 17 అంటే ఇక్కడ వన్ వన్ టైం వస్తుంది. సో ఏంటంటే 3 3 5 5 17 1 అంటే 2 టైమ్స్ వచ్చింది, అంటే 3² 5² 17. ఏదో ఆప్షన్ ఉంది, ఇది 3. సో ఒక చిన్న నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది, సో దానివల్ల ఆగిపోయింది. బట్ ఇక్కడ మన ఇంతకి ప్రాబ్లమ్ చూసే వరకు. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి 3² 5² 17. సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాబ్లమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇఫ్ 8232 ఈజ్ ఈక్వల్ టు 2³ × 3 × n⁴ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n. n వాల్యూ ఎంత అని తెలుసుకోవాలన్నారు. సో దీని n వాల్యూ తెలుసుకుందాం. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 8232 ఈక్వల్ టు 2³ × 3 × 10⁻⁴ సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ తీసుకోవాలి, 8232. ఇటువైపున మనకి మల్టిప్లై చేస్తుందంటే ఇవన్నీ కూడా, అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది 2³ × 3ని మనం కింద డివైడ్, ఇప్పుడు ఇటువైపు ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది అంటే కిందకి వస్తే వస్తుంది, డివైడ్ చేస్తుంది. ఇప్పుడు అదే మనం అక్కడ రాసుకుంటున్నాం. డివైడ్స్
2 cube into 3. Sorry. Yeah. సో ఇట్స్ 2 క్యూబ్ ఇంటూ 3. అప్పుడు ఏమవుతుంది? ఇది దేనికి ఈక్వల్ అవుతుందంట? ఈక్వల్ టు 7 పవర్ n కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం మళ్ళీ కూడా మనం ఇక్కడ కింద. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని ఈక్వల్ చేసుకున్నాం. అప్పుడు ఇది అవుతుంది 8232 డివైడెడ్ బై 2 పవర్ 3 అంటే ఎంత? 8. 8 త్రీ జర్ ఎంత? సో మళ్ళీ మీకు చెప్తాను నెక్స్ట్ స్టెప్ లో క్లియర్ గా అందరికి అర్థమయ్యేలాగా. 7 పవర్ n. ఇది అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో 8232 డివైడెడ్ బై 27. సారీ 27. 8 త్రీ జర్ 16. 16 24. 24 ఈక్వల్ టు 7 పవర్ n. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే wait ఒకసారి. ఇప్పుడు ఏంది 8234 డివైడ్ బై 24 మనం డివైడ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఎంత ఆన్సర్ వస్తుందంటే 343. 343 ఈక్వల్ టు 7 పవర్ n. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలంటే ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్స్ ఏంటి ఇక్కడ ఏమన్నారు? ఆప్షన్స్ లో n వాల్యూ ఎంత మనకు తెలియదు కాబట్టి సో n వాల్యూ పెట్టుకుందాం. సో n వాల్యూ 1 పెట్టుకుంటే 7 పవర్ 1 ఎంత అవుతుంది? ఫస్ట్ చెక్ చేద్దాం. పోనీ 7 పవర్ 1 7 పవర్ 1 విత్ 7 పవర్ 1 ఈక్వల్ టు 7 కాదు. అదే ఏదే ఆన్సర్ కాదు. ఇప్పుడు 7 కి ఏమన్నా 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49. ఇది చూడండి 7 స్క్వేర్ 49. ఇది కాదు. 7 క్యూబ్ 49 త్రీ 343. ఓకే, ఎల్ వచ్చేసి ఆర్ వచ్చేసి ఈక్వల్ అయింది. 7 to the power of 4 ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 343 ఇంటూ అనదర్ 7. 2401. లేకపోతే మీకు ఇంకా అంతగా డౌట్ ఉంటే ఒకసారి మీరు కూడా క్లారిఫై చేసి 7 into 7 into 7 into 7 కింద 2401. సో ఇప్పుడు మనకి ఏమైంది? 7 క్యూబ్ వెన్ ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, చూసేదా ఇక్కడ ఎన్ వాల్యూ మనం ఏం తీసుకున్నాం? ఎన్ వాల్యూ 3 తీసుకుంటే 343. వెన్ 343 ఈక్వల్ టు 343. సో మన ఆప్షన్ ఎంత? ఆన్సర్ ఇస్ 3. ఎన్ వాల్యూ ఎంత? 3. అర్థమైంది కదా? ఎవరికైనా అర్థమైపోతే మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోండి. ఎన్ వాల్యూ అయితే 3 వచ్చింది. ఎన్ వాల్యూ విల్ బి 3. ఇప్పుడు ఎగ్జామ్ సాల్వ్ చేద్దాం. ఇఫ్ 156 is equal to 2 square into 3 into k, then value of k. ఇక్కడ ఏమన్నారంటే 156 is equal to 2 square into 3 into k is equal to, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే? కే వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు సేమ్ ఇందాకలాగే ఎవరైనా ట్రై చేస్తారా? ఈ సమ్ సేమ్ ఇందాకలాగే ఎవరైనా ట్రై చేస్తారని ట్రై చేయండి. లేకపోతే నన్ను చెప్పామంటారా? సో 2 minutes 1 minute టైం ఇస్తున్నాను. ఎవరైనా సాల్వ్ చేస్తే సాల్వ్ చేయండి. సేమ్ ఇందాక ప్రొసీజరే. సో ఇప్పుడు ఇచ్చిన సమ్ ఏంటంటే 156 కదా. 156 సారీ డివైడెడ్ బై, అంటే ఇటువైపు మల్టిప్లై చేస్తున్నా అంటే ఇటు మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి ఇటువైపు డివైడ్ చేస్తున్నాను. అది ఇటువైపు మల్టిప్లై చేస్తున్నాను. ఇటు కిందకి డివైడ్ చేస్తాను అంటే 2 ఇంటూ 3 ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ కే. దెన్ ఇప్పుడు ఏమవుతుంది? 156 2 పవర్ 2 అంటే ఎంత? సో డివైడెడ్ బై 2 పవర్ 2 అంటే 4 ఇంటూ 3 ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ కే. సో 156 డివైడెడ్ బై 12 ఈక్వల్ టు కే. సో ఫైనల్ కే ఈక్వల్ టు 13.
సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 13 వస్తుంది, 13 ఉందా? ఎస్. ఇట్ ఈస్ చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్. సో ఈసారి మీరు ఇలా చెక్ చేసుకుంటే ఇది చాలా ఈజీ. సో వన్ దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 క్యూబ్ 3 స్క్వేర్ ఇంటూ 5 ప్లస్ 2 స్క్వేర్ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ హెచ్సిఎఫ్ అడిగినప్పుడు సో ఇది ఎలా చేయాలి ఏంటని సింపుల్ మెథడ్ గా చెప్తాను. దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు, ఒకటి కాంప్లెక్స్ మెథడ్ గా, సింపుల్ మెథడ్ గా. బట్ మనకి ఏంటంటే ఉన్న ఎగ్జామ్స్ లో ఓన్లీ సింపుల్ మెథడ్ గానే మనకి యూజ్ అవుతుంది, ఎందుకంటే మనం అన్ని కూడా సింపుల్ మెథడ్ లోనే చేయాలి. ఎందుకంటే మనం విత్ ఇన్ 1 మినిట్ లో సాల్వ్ చేయాలి, కాబట్టి విత్ ఇన్ 1 మినిట్ లో ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను. సో రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ నోట్ చేస్తున్నాను. ఏమి ఇచ్చారు? ఒకటి ఈక్వేషన్ ఏంటంటే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 ఒక ఈక్వేషన్ అయితే, ఇంకోటి ఏమి ఇచ్చారు? 2 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 3 ఇంటూ 5 స్క్వేర్. సారీ. సో ఈ రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఇప్పుడు ఉన్నది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఉన్న ఇచ్చిన రెండు బేసిస్ కూడా ఈక్వల్ చూడండి. 2 2 3 3 5 5 సో ఈక్వల్ అయ్యి కాబట్టి మనం ఒక సింపుల్ మెథడ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఇది 2 ఇది 2 కాబట్టి ఏ పవర్ అయితే తక్కువలో ఉందో ఆ పవర్ ని తీసుకోండి. వెయిట్ ఒకసారి. వెయిట్ ఒకసారి. ఓకే. ఇప్పుడు ఇలా అడిగినప్పుడు ఇక్కడ 2 బేసిస్ చూడండి, 2 3 5 అన్ని ఇక్కడ కూడా 2 3 5 ఇలా రెండు కూడా సేమ్ బేసిస్ అయినప్పుడు ఎలా చేసుకోవాలంటే, ఇక్కడ ఏదైతే పవర్ తక్కువ ఉందో అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ 2ని తీసుకున్నాం. ఈ 2 లో ఫస్ట్ 2కి ఏముంది? పవర్ 3 ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. సో మనం ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ మనం 2 లో తక్కువ ఏ పవర్ ఉంది ఆ పవర్ ని తీసుకోవాలి. సో నేను తీసుకుంటుంది ఏంటి? 2 పవర్ 2 ఇంటూ, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 3 ఉంది, 3లో 3 క్యూబ్ ఉంది, 3 స్క్వేర్ ఉంది. తక్కువగా ఉన్నది మనం తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ఈసారి 3 స్క్వేర్ తీసుకుంటున్నాము ఇంటూ నెక్స్ట్ 5లో రెండు ఉన్నాయి, 5 స్క్వేర్ ఉంది, 5 పవర్ 1 ఉంది. సో తక్కువ ఉన్నది ఏంటి? హెచ్ఎఫ్ అంటే తక్కువ ఉన్న పవర్ ని తీసుకోవాలి అంటే 5. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 2 పవర్ 2 అంటే 4 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 5 ఎంత అవుతుంది? సారీ సారీ. యా యా. వెయిట్ వెయిట్ సారీ. యా ఆన్సర్ ఇది ఎక్కడ వచ్చింది చూడండి. ఇది ఎంత వచ్చిందంటే ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది, సింపుల్ చేయట్లేదు దీన్ని. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. ఇక్కడ ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇంకా సింప్లిఫై చేసి చేయడం కొన్ని, దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. ఎలాగా? 4 ఇంటూ 9 ఇంటూ 5. అప్పుడు దాని లాస్ట్ సొల్యూషన్ సింప్లిఫై చేయాలి, అక్కడ లేకుండా డైరెక్ట్ గా మనకి ఈక్వేషన్ ఇచ్చారు. సో ఈ రెండింటిలో ఏది చిన్నదో బేసిస్ సమానం అయితే కనుక 2 2 సమానం, 3 3 బేస్ సమానం, 5 5 బేస్ సమానం కాబట్టి ఈ రెండిట్లో ఉన్న
ఫస్ట్ తక్కువ పవర్ లో ఉన్న దాని బేస్ ని తీసుకోవాలి. చూడండి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఈసారి నేను తక్కువలో ఉన్నది 2 స్క్వేర్ ని తీసుకున్నాను అనమాట. అండ్ 3 చూసుకున్నట్టయితే ఇక్కడ తక్కువ 3 స్క్వేర్ ఉంది. సో 3 స్క్వేర్ ని తీసుకున్నాను అనమాట. 5 లో చూసుకున్నట్టయితే కనుక 5 మాత్రమే ఉంది. సో 5 తీసుకున్నాను. సో మనకి ఏమొచ్చింది, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారు, హెచ్సిఎఫ్ ఆఫ్ 120, 150 అండ్ 210 ఈస్ కే స్క్వేర్ మైనస్ 6, దెన్ ద వాల్యూ ఆఫ్ కే అని అడిగారు. దీన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేసుకుందాం చెప్పి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన నంబర్స్ ని ఏమని ఉన్నారు, 120, 150, 110. సారీ, హెచ్సిఎఫ్ ఆఫ్ 120, 150 అండ్ 210 ఈస్ కే 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 స్క్వేర్ మైనస్ 6 అన్నారు. సో 120కి ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ మనం ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఏమైనా ఉన్నాయో చెప్పమంటారా దీనికి అయితే. సో ఒకసారి ఆగండి. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను ఒక దాంట్లో, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఎవరికైనా అర్థం అవడం కోసం. ఫస్ట్ 120 అనే నెంబర్ తీసుకుంటున్నాను ఇక్కడ. 120 అని నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు 120ని నేను కామన్ ఫ్యాక్టర్స్ చేయడానికి స్టార్టింగ్ 2 తో కామన్ ఫ్యాక్టర్స్ చేస్తున్నాను. 2 అంటే ఇక్కడ ఏమైంది 60, ఇంకొకటి 2, మళ్ళీ 2 తో చేస్తున్నాను, డివైడ్ చేస్తున్నాను. ఈసారి నాకు 30 ఉంది. ఇంకోసారి మళ్ళీ చేస్తున్నాను. ఈసారి ఇంకోసారి 2 తో మల్టిప్లై అవుతుంది కదా, 2 తో అవుతుంది. ఈసారి 15. ఇప్పుడు 5 తో అయినా చేయొచ్చు, లేకపోతే 3 తో చేయొచ్చు. సో నేను ఒకసారి ఇక్కడ 3 తో చేస్తున్నాను. నెక్స్ట్ అంటే ఒకసారి ఒక ప్రైమ్ అయిన తర్వాత ఇంకొక దాంట్లోకి వెళ్ళాలి, ఇంకో ఫ్యాక్టర్ లోకి వెళ్ళాలి. సో నెక్స్ట్ 2 అయిన తర్వాత 3 కాబట్టి 3 లోకి వెళ్ళాను. 3 5 15. సో ఈ 5 లో 2 పోదు, 3 క్యాన్సిల్ అవ్వదు, కానీ ఓన్లీ ఇంకా నెక్స్ట్ ప్రైమ్ ఏముంది, 5 ఉంది. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ 5 కి వెళ్తున్నాను. 5 వన్ టైం అంటే ఇప్పుడు ఏమొచ్చింది, 2 2 2 3 5. సో ఇక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ నేను నోట్ చేసుకుంటున్నాను. వెయిట్ ఒకసారి. యా 120 కదా. సో ఈ 120కి మనకు ఇప్పుడు ప్రైమ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి, 2 సారీ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5, విచ్ ఇస్ ఈక్వల్ టు 2 whole to the power of cube 2 cube ఇంటూ 3 ఇంటూ 5. సారీ, యా ఇది వచ్చింది. సో 120కి 2 క్యూబ్ ఇంటూ 3, సారీ 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5. సో 150కి, సో సేమ్ ఇలాగే 150కి చేయండి. మీకు 150కి మీరు ఇలా చేస్తే కనుక సిమిలర్ గా మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ 2 ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్. ఒకసారి వెయిట్ చేయండి, సరే నేను చెప్తాను. వెయిట్ ఒకసారి.
సారీ, కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది, సో దానివల్ల మీకు డిస్టర్బెన్స్ లేకుండా చెప్తామని. సో తర్వాత యా, సో సేమ్ అలాగే 120 కూడా నేను కో ఫ్యాక్టర్స్ తెలుసుకున్నాను. సో 120 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. ఇందాక ఆల్రెడీ కో ఫ్యాక్టర్స్ అలా తెలుసుకోవాలి ప్రొసీజర్ చెప్పాను. సో ఆ ప్రొసీజర్ ప్రకారంగా మీరు చేస్తే ఇవన్నీ కూడా మీకు కో ఫ్యాక్టర్స్ రావడం జరుగుతుంది. ఇవి వచ్చిన తర్వాత మనకి కామన్ కో ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అవి మనం తీసుకోవాలి. సో కామన్ కో ఫ్యాక్టర్స్ తెలుసుకోవడం కోసం సో కామన్ గా ఏమున్నాయంటే 120 ఇంకోసారి రాస్తాను చూడండి. ఇక్కడ 120కి 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5. నెక్స్ట్ 150కి 2 ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్. నెక్స్ట్ 110కి 2 ఇంటూ 3 3 ఇంటూ 5 ఇంటూ 7. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం కామన్ ఫ్యాక్టర్స్ ని చూస్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో కామన్ ఫ్యాక్టర్స్ చూసినప్పుడు ఏం చేయాలి, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఉన్నట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, ఉన్నట్లో ఏదే దేనికైతే తక్కువ పవర్ ఉందో దాన్ని తీసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. సో బేస్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఉన్న దాంట్లో తక్కువ పవర్ దేనికి ఉంది చూడండి, ఇక్కడ ఫస్ట్ దానికి 2 క్యూబ్, నెక్స్ట్ దానికి 150లో 2. సో దీనికి నెక్స్ట్ 2 ఉంది. సో అన్నిటికన్నా తక్కువ ఏముంది, అన్నిటికన్నా తక్కువ పవర్ దేనికి ఉంది, 2 ఉంది. సో 2. నెక్స్ట్ ఇంకేమున్నాయి, నెక్స్ట్ 3. అన్నిటికన్నా తక్కువ చూడండి, 3, 3, 3. సో నెక్స్ట్ ఏమవుతుంది, 3 తీసుకుంటున్నాం ఇంటూ నెక్స్ట్ ఇంకా 5. 5 ఉంది, 5 స్క్వేర్ ఉంది, 5 ఉంది. సో 5 స్క్వేర్ కన్నా 5 పవర్ 1 తక్కువ కాబట్టి 5 తీసుకుంటున్నాం. సో 7 ఇంకోటి ఉంది, 7 అనేది కామన్ ఫ్యాక్టర్ కాదు, 210 మాత్రమే ఫ్యాక్టర్ కాబట్టి 7 అనేది రిగ్రోడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, 2 ఇంటూ 3 ఇంటూ 5 విచ్ ఈస్ ఈక్వల్ టు ఈ ప్రోడక్ట్ ఏమవుతుంది, 5 2 జర్ 10, 10 3 జర్ 30. ఇక్కడ వాల్యూ వచ్చింది మనకి 30 వచ్చింది. ఇక్కడ ఏమన్నారంటే, ఇప్పుడు ఏది యొక్క హెచ్సిఎఫ్ తీసుకున్నాం, 120, 150, 110. హెచ్సిఎఫ్ ఎంత అన్నారు, కే స్క్వేర్ మైనస్ 6 అన్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, సింప్లిఫై గా 30 ఈక్వల్ టు కే స్క్వేర్ కే స్క్వేర్ మైనస్ 6. ఇదే కదా మనకి. చూడండి ఏమన్నారంటే, ఈ మూడు యొక్క హెచ్సిఎఫ్ కే స్క్వేర్ మైనస్ 6 కి ఈక్వల్ అవుతుంది అన్నారు. సో ఈ మూడిలోకి హెచ్సిఎఫ్ మనం తెలుసుకున్నాం, ఇది 2 ఇంటూ 3 ఇంటూ 30. అప్పుడు 30 ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 6. ఇక్కడ మైనస్ 6 ఏం చేస్తున్నాం, ఇటువైపున ఇటు మైనస్ ఉంది కదా, ఇటువైపుకి వచ్చేస్తే ఏమవుతుంది, ఇట్లా రైట్ చూస్తాను, ఇదిగో ఇక్కడ 6 మైనస్ 6 ఉంది, ఇటువైపుకి వస్తే ప్లస్ 6 అవుతుంది. సో అలా చేయడం వల్ల మనకి నెక్స్ట్ ఏం వస్తుంది, 36 ఈక్వల్ టు కే పవర్ 2 ఆర్ కే స్క్వేర్. సో ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు కే స్క్వేర్ ఉంది కదా, ఇటువైపుకి వస్తే ఏమవుతుంది, అటువైపు స్క్వేర్ ఇటువైపు వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈక్వల్ టు కే. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఎంత, 6. 6 స్క్వేర్ 36, 32 కదా. ఇంకా ఇది కూడా తెలియని వాళ్ళు ఏమైనా ఉంటారు, సో అది కూడా క్లియర్ చెప్పాను. స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈక్వల్ టు 6 హోల్ స్క్వేర్. ఇక్కడున్న స్క్వేర్ ఇక్కడున్న రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ వాల్యూ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు అవుతుంది, ఈక్వల్ టు 6. సో వాల్యూ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 6.
ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో అర్థమైంది కదా, ఎవరికైనా అర్థమైపోతే మళ్ళీ నన్ను అడగండి, మళ్ళీ ఇంకోసారి చెప్పడం జరుగుతుంది. చాలా సింపుల్, ఏమున్నదబ్బా. ఇక్కడ 120 150 210 ఉంది కదా, మనకి దాన్ని వాల్యూ ఎంత అన్నాడు, కేసుకి -6 అన్నారు. సో ముందు మనం ఏం చేసాం అంటే 120 150 210 కి హెచ్సిఎఫ్ తెలుసుకున్నాం. దాని హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ ఎంత వచ్చింది, 30 వచ్చింది. సో 30 ఈక్వల్ టు కే స్క్వేర్ -6. సో ఈ -6 అటువైపుకి తీసుకెళ్తే అవుతుంది, +6 అవుతుంది. 30 + 6 36 ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్. ఈ స్క్వేర్ అటువైపు పంపిస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అవుతుంది, ఈక్వల్ టు కే. √36 అంటే 6 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి కే ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ సమ్ కూడా తెలుసుకుందాం. ఒక 25 సమ్స్ దీంట్లో సాల్వ్ చేస్తున్నాం. నెక్స్ట్, ది హెచ్సిఎఫ్ ఆఫ్ 17 23 29. ఇది చాలా సింపుల్, ఎవరైనా చూస్తే ఇది చెప్పేస్తారు. 17 కి ప్రైమ్స్ ఏమైనా ఉన్నాయి, కో ప్రైమ్స్ ఏమైనా ఉన్నాయి, లేవు. 17 ఇచ్చే ప్రైమ్, 23 కూడా ప్రైమే. ఇంకా దీనికి కో ఫ్యాక్టర్స్ ఏం, కో ఫ్యాక్టర్స్ ఉండవు. 17 కి 17 వన్ జరీ కో ఫ్యాక్టర్ ఉండదు, 23 కూడా కో ఫ్యాక్టర్ ఉండదు, 29 కూడా కో ఫ్యాక్టర్ ఉండదు. అంటే 17 కి 17, 23 కి 23, 29 కి 23 9. అప్పుడు అలాంటి వచ్చినప్పుడు ఏం చేయాలి, ప్రైమ్స్ అంటే హెచ్ఎఫ్ ఆఫ్ ఎనీ ప్రైమ్స్ అనమాట. హెచ్ఎఫ్ ఎనీ ప్రైమ్స్ ఇది ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఇది చూసి చూడగానే పెట్టేసుకోవచ్చు. 17 ప్రైమ్, 23 ప్రైమ్, 29 ప్రైమ్. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ ప్రైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది వచ్చింది. సో నెక్స్ట్ 12, ద ఎల్సిఎం ఆఫ్ 2³ × 3 × 5 అండ్ 2² × 5 × 7. సో ఇది చాలా సింపుల్, హెచ్సిఎఫ్ కి కొంచెం ఆపోజిట్. సో మీకు ఎవరికైనా ఎల్సిఎం చేయడం వస్తుంది, ట్రై చేస్తాను, సరదాలో సరదా ట్రై చేయండి. అండ్ ఎవరైనా ట్రై చేసిన ఆన్సర్ వస్తే కనుక నాకు వచ్చిందని కామెంట్స్ లో కామెంట్ చేయండి. మీరు చేస్తున్నప్పుడు మేము చెప్పేదాంట్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కనుక మాకు కామెంట్స్ లో కామెంట్ చేయండి. సో దాన్ని మేము మళ్ళీ ఒకసారి చేసి రెక్టిఫై చేస్తాము. అండ్ 12th సమ్ అయితే ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. అందులో ట్రై చేస్తానంటే ఎవరైనా ట్రై చేయండి. యా, ద ఎల్సిఎం ఆఫ్ 2³ × 3 × 5 అండ్ 2² × 5 × 7 ఈజ్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆ రెండు ఈక్వేషన్స్ ముందు సెపరేట్ గా నోట్ చేద్దాం. 2³ × 3 × 5, ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ 2² 5 × 7. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఇందాక మనం ఏం చేసామంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ వచ్చేసినప్పుడు మనం ఏదైతే తక్కువ పవర్ ఉందో దాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఏదైతే ఎక్కువ పవర్ ఉందో తీసుకోవాలి. అంటే ఇందాక హెచ్సిఎఫ్ చేసుకున్నాకో ఇక్కడ 2² తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఎల్సిఎం చేస్తున్నాం కాబట్టి హైయెస్ట్ పవర్ ఉన్నది తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, 2³ ఇప్పుడు 2³ తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ 3 కామన్ ఫ్యాక్టర్ కాదు, ఉన్న దాంట్లో తక్కువ అదే ఉంది కాబట్టి దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ 5, రెండు 5, ఇక్కడ 5 పవర్ రెండు సిమిలరే కాబట్టి 5 తీసుకుంటున్నాం. సారీ. అండ్ నెక్స్ట్ 7 పవర్, ఒకటి సింగిల్ గా ఒకటి ఉంది కాబట్టి 7. ఇక హెచ్సిఎఫ్ ఏం చేస్తాం అంటే ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కూడా దాన్ని, అంటే రెండిట్లో కామన్ గా లేని అన్ని కూడా మనం రిమూవ్ చేస్తాం. కాబట్టి లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ లో అలా కాకుండా సో అన్నిటిని కూడా తీసుకుంటాం అనమాట.
సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నేను టూ స్క్వేర్ తీసుకున్న, టూ క్యూబ్ కి సారీ టూ క్యూబ్ కి టూ స్క్వేర్ లో మనం తక్కువలో ఉన్నది ఫస్ట్ హెచ్సిఎఫ్ లో హెచ్సిఎఫ్ లో అయితే తక్కువలో తీసుకుంటాం, కానీ ఇప్పుడు మనం ఎల్సిఎం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. అంటే టూ క్యూబ్ తీసుకున్నాం, నెక్స్ట్ త్రీ తీసుకున్నాం, ఫైవ్ తీసుకుంటున్నాం, సారీ ఇక్కడ తీసుకున్నాం, సెవెన్ తీసుకున్నాం, ఇంకోటి ఫైవ్ కూడా తీసుకోవాలి. ఫైవ్ తీసుకుని వచ్చి ఫైవ్, దీని యొక్క వాల్యూ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? ఎయిట్ ఇంటూ అంటే టూ క్యూబ్ అంటే ఎయిట్, ఎయిట్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్, విచ్ ఇస్ టోటల్ ఈక్వల్ టు 840. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. డి, చాలా సింపుల్. అండ్ 13 సమ్. The product of two numbers is 1600 and their HCF is 5. Then the LCM is. ఇది నిన్న మీ క్లాస్ వింటే కనుక ఖచ్చితంగా సాల్వ్ చేయగలరు. ఎవరైనా సాల్వ్ చేయకపోతే ఖచ్చితంగా నాకు చాలా ఈజీ. ఫస్ట్ ఈ సమ్ తెలుసుకోవాలన్నా మీరు క్లాస్ వింటే కనుక ఇది ఈజీగా విత్ ఇన్ 1 సెకండ్ లో చేయొచ్చు. ఎల్సిఎం ఇంకోసారి ఎవరైనా నిన్న వినకపోతే కనుక చూడండి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ఇది ఒక దీని యొక్క ఫార్ములా. ఎవరైనా ఎప్పుడైనా నోట్ చేసుకోండి నిన్న క్లాస్ వినకపోతే. సో నెక్స్ట్ దీంట్లో ఏమన్నారంటే ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 1600 అండ్ దెన్ హెచ్సిఎఫ్ ఈస్ 5 అన్నారు. సో ఇక్కడ ఏమన్నారు, మనకి ఎల్సిఎం ఇవ్వలేదు, ఎల్సిఎం ఎంత అడిగారు. సో ఎల్సిఎం ఇవ్వలేదు కాబట్టి ఎల్సిఎం హెచ్సిఎఫ్ వాల్యూ ఇచ్చారు ఎంత, 5 ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత, 1600. దీని నుంచి సింపుల్ గా ఎల్సిఎం తెలుసుకోవడం తెలుసు కదా మీకు. ఎల్సిఎం ఇటువైపు మల్టిప్లై చేస్తుందంటే ఇటువైపు వెళ్ళినప్పుడు డివైడ్ చేస్తుంది. అంటే 1600 డివైడెడ్ బై 5. 5 అనేది ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది ఎంత, 320. కాల్ చెక్ చేద్దాం, కాల్ చూడండి. 5 అంటే 3 టైమ్స్, ఇంకొకటి 1 ఉంటుంది, 10, 20, 2 టైమ్స్ 0, 0 అంటే 320. 320 ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ గా ఫార్మ్ తెలిస్తే సింపుల్ గా అయిపోయింది. The LCM of two numbers is 216 and the HCF is 36. One number is 72, then second number is ఇక్కడ ఏమంటున్నారంటే 14th సొల్యూషన్స్ లో the LCM of two numbers రెండు LCM of two numbers is 216 and HCF is 36. X and Y అనే టూ నెంబర్స్ తీసుకున్నారు. ఆ టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అనేది 216 అండ్ హెచ్సిఎఫ్ అనేది 36. అండ్ వన్ నంబర్ ఈ 72 అండ్ సెకండ్ నంబర్ ఈజ్ అని అడిగారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సేమ్ ఇందాక ఫార్ములా మనకి ఇక్కడ చెప్పేసి అనుకుంటా, మళ్ళీ ఇంకోసారి రాస్తాను కూడా. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఇప్పుడు దీంట్లో ఎల్సిఎం ఎంత ఇచ్చారు మనకి, ఎల్సిఎం ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఎంత ఇచ్చారు, 216. అలాగే హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు, 36, సారీ 36. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఉన్నాయంట. ఆ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ లో ఒక నెంబర్ మాత్రం ఇచ్చారు. ఆ నెంబర్ ని, ఒక నెంబర్ ఎంత ఇచ్చారు, 72. ఇంకొక నెంబర్ మనకు తెలియదు కాబట్టి దాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ప్రోడక్ట్ ఇంకొక నెంబర్ ఏంటి తెలుసుకోవాలి. దెన్ ద నెంబర్ ఈజ్ ద సెకండ్ నెంబర్, ఇది సెకండ్ ఎక్స్ అనేది సెకండ్ నెంబర్ అనుకుంటున్నాను. సో ఎక్స్ వాల్యూ తెలుసుకోవడం కోసం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 216 ఇంటూ 36 డివైడెడ్ బై 72. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విల్ బి 108. ఒకసారి మీరు ఎవరైనా క్యాలిక్యులేట్ చేయాలని క్యాలిక్యులేట్ చేయండి, లేదనుకున్నా డైరెక్ట్ గా కూడా చేసేయచ్చు. ఈజీగా ఎలా చేయాలంటే ఇది 36 అంటే 36 టూ 36 వన్ టైం పోతుంది, 36 వన్ టైమ్, 72లో 2 టైమ్స్ అంటే 216/2. ఇక్కడ ఏమవుతుంది, 216/2 అంటే 108. సింపుల్ గా విచ్ ఈజ్ ఈక్వల్ టు 216/2. మరి మనకి ఈజీగా అర్థమవుతుంది, 108 టైమ్స్ పోతుంది.
మీరు ఒక చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కి ఇలాగ పేపర్ లో వేయద్దు, ఎందుకంటే మీకు టైం సరిపోదు కాబట్టి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్ 1 ఉంది. సో మాక్సిమం 9 క్యాలిక్యులేషన్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ 15th ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 21/25 ఈజ్ అన్నారు. సో 25 ఏమున్నది, 25 ని 21 డెసిమల్ ఒకసారి ట్రై చేస్తే ఎంత సింపుల్, ఇది ఏముండదు. 21 divisible by 25 కదా. ఓకే ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే 21 divided by 25, అలాంటప్పుడు ఏమవుతుంది, యూ హ్యావ్ టు డివైడ్ 21 with 25. సో ఫస్ట్ ఏమవుతుంది, 25 21 లో పోవాలి కాబట్టి మనం ఇక్కడ 0 అని పెట్టుకుంటాం. సో ఇక్కడ 210 అవుతుంది. సో 25 4 కాబట్టి 24 8 200 అవుతుంది. సో ఇక్కడ 0.8 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 200. ఇంకెంత మిగులుతుంది, 210 తీస్తే మైనస్ చేస్తే 10 కనిపిస్తుంది, 10. అండ్ ఆల్రెడీ ఇక్కడ పాయింట్ పెట్టాను కాబట్టి ఇంకో 0 తీసుకుంటున్నాను. 25 4 100 అంటే రిమైండర్ విల్ బి సారీ, రిమైండర్ విల్ బి 0. సో మనకి డిస్ప్లే ఎంత వచ్చింది, లాస్ట్ ఫైనల్ గా 0.84. 0.84 విల్ బి ద ఆన్సర్. అండ్ డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 23/2³ into 5². సో చాలా సింపుల్. సో ఎవరికైనా చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇక్కడ ఆ, కింద ఫస్ట్ ఇక్కడ 23/2³ into 5² కాబట్టి 2³ అంటే ఎంత, వాల్యూ ఆఫ్ 2³ ఇస్ 8, 5² ఇస్ 25. సో ఇక్కడ ఏమవుతుందంటే 23/2³ మీన్స్ 8 into 25. 8 25 is 200, విచ్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 23/200 అవుతుంది. దెన్ ద వాల్యూ విల్ బి 0.115. Sorry, 0.115. Answer is 16, is answer is 1. మీకు అర్థమైంది, అర్థమైపోతే ఇంకొక చెప్తాను. ఇదైతే అంటే నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను కాబట్టి 23 4 to the power of 2³ into 5² కాబట్టి మీరు ఏం చేసాం, 2³ అంటే 8, 5² అంటే 25, 8 into 25 ఎంత, 200. 8 25 23 into 200 is equal to 23/200 is equal to 0.115. నెక్స్ట్ పై ఈజ్ ఏ, పై అనేది ఏంటి అంటే కనుక పై ఈజ్ వాల్యూ, పై వాల్యూ ఏమవుతుందంటే 22/7. 22/7 ఆర్ ఇస్ ఈక్వల్ టు 3.14. పై వాల్యూ ఎంత చెప్తాం ఇక్కడ. పై అనేది రేషనల్ నెంబరా ఏంటి అని అడుగుతున్నారు. పై వాల్యూ ఎంత, 3.14. సారీ 22. పై వాల్యూ విల్ బి 22/7 కానీ, ఆర్ విచ్ ఈస్ ఈక్వల్ టు 3.14114114. అలా ఇంకా కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్టాప్ అవ్వట్లేదు. సో ఏదైనా ఒక రేషనల్ నెంబర్ పై అనేది ఏంటి అడుగుతున్నారు. పై ఈజ్ రేషనల్ నెంబర్, హోల్ నెంబర్, న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ అయితే కాదు, హోల్ నెంబర్ కూడా కాదు. రేషనల్ నెంబర్, సారీ, రేషనల్ నెంబర్ లో ఇర్రేషనల్ నెంబర్ లో ఏదో ఒకటి అవ్వాలి. సో రేషనల్ నెంబర్ అవ్వాలంటే ఏంటి, పి/క్యూ ఫామ్ లో ఉండాలి. అలాగే అండ్ ఏంటంటే రిపీటింగ్ డిస్మల్ కంటిన్యూస్ గా ఉన్నా పర్వాలేదు, కానీ రిపీటింగ్ డిస్మల్ అయి ఉండాలి. ఇది కంటిన్యూస్ గా ఉంది బట్ రిపీటింగ్ డిస్మల్ లేదు చూడండి, 14 11 4 111 4.
సో ఇది కంటిన్యూస్ డెసిమల్ గా ఉంది, నాన్ రిపీటింగ్ కాబట్టి ఇట్స్ ఎ ఇర్రేషనల్ నెంబర్. పై ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ బికాస్ నాన్ స్టార్టింగ్, దేనికంటే నాన్ స్టాప్ అండ్ నాన్ రిపీటింగ్ కాబట్టి సో ఇట్ ఈస్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. 19 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్, 19th ఉంటుంది. సో వరకు ఒకసారి అందరూ నోట్ చేసుకున్నారా? అంటే ఇవన్నీ పైన ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి అరెస్ట్ చేస్తాను. ఇలా చూసుకోండి. ఒకసారి నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకుంటానన్నా పర్వాలేదు. ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. ఒకసారి 25 సమ్స్ ఎవరికైనా రాకపోతే కానీ నేను చెప్పడం జరుగుతుంది. యా నేను ఇప్పుడైతే 17 సమ్స్ వరకు చేశాను. సో 18th సమ్ దగ్గర నుంచి చెప్పాలి మీకు. క్లియర్ ఆల్ డ్రాయింగ్స్. 18th అండ్ ఇది మీకు చెప్పాలి, ఖచ్చితంగా చెప్పగలను అనుకుంటున్నాను. 1.12012001200. సో ఇట్ ఈస్ ఎన్, ఇదేంటి రేషనల్ నెంబరా, ఇర్రేషనల్ నెంబరా, హోల్ నెంబరా, నేచురల్ నెంబరా? ఇక్కడ ఏమవుతుంది, వన్ ఇది కంటిన్యూస్ గా ఉంది, సో కంటిన్యూస్ గా ఉంది. అండ్ రిపీటింగ్ అవుతుందా, 120 120 1200 1200. సో ఇట్ ఈస్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. 18th ఈజ్ 1. సింపుల్ గా అయిపోయింది. 19 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. ఈ ఉన్నట్లో కింద ఉన్నట్లో ఏది ఇర్రేషనల్ నెంబర్ అని అడిగారు. సో అబ్సల్యూట్లీ ఇందాక మనం చేస్తాం కాబట్టి ఆప్షన్ ఈజ్ ఇన్ రేషనల్ నెంబర్. సో ఇది 1416 ఎందుకు కాదండి, సేమ్ ఇది కంటిన్యూస్ కానీ ఇది సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. 1416 రిపీట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా స్టాప్ అయిపోయింది, ఇదైతే కాదు. 22/7 P/Q ఫామ్ లో ఉంది, ఇది కాదు. సో ఉన్న మిగిలిందంతా ఇదే. ఇది కూడా ఎందుకు ఇర్రేషనల్ నెంబర్ అయిందంటే నాన్ స్టాపింగ్ అండ్ నాన్ రిపీటింగ్ ఉంది కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అయింది. ఓకే, ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 13/7 ఆన్సర్ వచ్చి ఎంత వస్తుందంటే, ఇందాక ఒకసారి సాల్వ్ చేసి పైన చేశాను కదా, సో దాన్ని ఒకసారి చేస్తే కనుక 1.857142 వస్తుంది. మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. సో ఎవరైనా ట్రై చేయండి. ఇది సేమ్ ఇందాక ఆల్రెడీ పైన ఆల్రెడీ డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 21/25 చెప్పాను కదా. సో ఇది ఆన్సర్ వస్తుంది సి. సో ఇందాక ఆల్రెడీ ఆప్షన్ చెప్పాను కాబట్టి ఇది సమ్ సాల్వ్ చేయట్లేదు. పి ఈజ్ ఏ ప్రైమ్ దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ పి విల్ బి. నేను ఇది ఫస్ట్ చెప్పింది ఇదే పాయింట్. నేను మీరు ఎవరైనా తెలియకపోతే ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను. ఏనా స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ పి అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, ఇట్స్ ఏ నిర్రేషనల్ నెంబర్. నిన్న చాలా క్లియర్ చెప్పాను. స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్, అది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఏదైనా కూడా అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది సింపుల్ గా. ఖచ్చితంగా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారంటే మీకు ప్రైమ్ నెంబర్, రియల్ నెంబర్స్ లో రేషనల్ నెంబర్ ఏంటి, ఈ రెండింటి మీద చాలా అడగచ్చు. సో ఖచ్చితంగా మీరు రేషనల్ నెంబర్. యా 22 క్వశ్చన్. విచ్ ఇక్కడ ఏమన్నారంటే ఇఫ్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఏబి వేర్ ఏబి ఆర్ హోల్ నెంబర్స్. ఏబి అనేది హోల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి, 0 to పాజిటివ్ నెంబర్స్ అన్ని కూడా జీరో కలుపుకుండా అన్ని పాజిటివ్ నెంబర్స్. సో a² + b² + 2ab ఈజ్ అని అడిగారు, అంటే ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి అని. సో ఏ వాల్యూ ఒకటి బి వాల్యూ ఒకటి తీసుకోండి. నేను ఇక్కడ ఏ వాల్యూ 2 తీసుకున్నాను, బి వాల్యూ 3 తీసుకున్నాను. సో ఏమవుతున్నప్పుడు 2² + 3². ఇక్కడ వస్తుంది 2² + 3² / 2 × 3. చెప్పమంటారు ఇక్కడ ఒకసారి రాస్తాను. ఏం తీసుకున్నాను నేను, ఏ వాల్యూ 2² +
3 square divided by 2 into 2 into 3 which is equal to పైన అవుతుంది 4 ప్లస్ 3 into 2 3 స్క్వేర్ కదా, సారీ 3 స్క్వేర్ కదా, ఎంత ఓకే 3 into 2 కాదు, ఇది 3 స్క్వేర్, 3 స్క్వేర్ కాబట్టి 9 హోల్ డివైడెడ్ బై 2 into 2 into 3, 2 into 2 into 3 అంటే ఎంత అవుతుంది, 2 to 4, 4 4 3 12, 12 9 plus 4 ఇది ఎంత అవుతుంది, 9 plus 4 ఎంత 13, 13 divided by 12. ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ విల్ బి, చెక్ చేయండి ఒకసారి, p/q ఫామ్ లో ఉంది. సో 13/12 ఎంత అవుతుంది, 1.083333. సో దీని ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 1.083 డాష్. సో 3 అనేది ఇక్కడ లాస్ట్ 3 ఉంది కదా, ఇది రిపీటింగ్ అవుతుంది. సో రిపీటింగ్ కాబట్టి సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది, ఇట్స్ ఏ రేషనల్ నెంబర్. 2 3 అనే కాదు, మీరు ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా మీకు అది లాస్ట్ లో రేషనల్ నెంబర్ వస్తుంది. నేను బట్ ఈజీగా అర్థం కోసం తీసుకున్నాను. అండ్ 23 ఇది చాలా సింపుల్, 1/4000. సింపుల్ చెప్పేస్తాను నోట్, 1/4000 కాబట్టి అంటే ఇక్కడ అరెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక 2 సాంగ్స్ తో ఎండ్ చేద్దాం. యా, 23 ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 1/4000. సింపుల్ గా ఏముంది, 1 into 4 into 1000 కింద చేసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/4000 ని అంటే ఈజీగా అర్థం అవడం కోసం, ఇది చాలా మందికి అర్థం తెలుసు. 1/4 into 1000 కింద రాసుకోవచ్చు కావాలంటే. సారీ, 1/4 అంటే ఎంత, 0.25. దీనికి కూడా ఎలా రాసుకోవచ్చు అంటే 1.025 డివైడెడ్ బై 1000. సో దీని వాల్యూ అవుతుందంటే టోటల్ గా 0.00025. ఇది దీని ఆన్సర్. ఈ ఆప్షన్ ఎక్కడ నుంచి చూద్దాం, ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24. ఈ 52 divided by 160 which is equal to, ఈ 52 divided by 160 which is equal to 13/2 power n into 5 power m. ఇందాక సేమ్ చాలా ఈజీగా ఇచ్చారు. ఇది అర్థం అవడం కోసం మళ్ళీ ఇంకా క్లియర్ చెప్పమని చెప్తాను. ఇక్కడ ఏమన్నారంటే నేను వాల్యూస్ ఏబిలో తీసుకుంటాను. ఏ డివైడెడ్ బై బి ఈక్వల్ టు సి డివైడెడ్ బై డి అయితే కనుక విచ్ ఈస్ ఆల్సో ఇంప్లైస్ యాజ్ బి ఈక్వల్ టు డి. ఇప్పుడు ఇది ఏ అనుకోండి, ఇది జనరల్ ఫార్ములా, ఇది ఏ, ఇది బి, ఇది సి, డి. అప్పుడు ఏమవుతుంది, బి ఈక్వల్ టు డి అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది అంటే 160 ఈక్వల్ టు 2 power of n ఇంటూ 5 power of m ఆఫ్ m. దెన్ m+1 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ దీన్ని మన వాల్యూ ఎంత ఇచ్చారు, 160 ఇచ్చారు. సో 160కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ తెలుసుకోగలగాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవడం ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి, చాలా సింపుల్. సో ఒకసారి మీ అందరి కోసం అర్థం అవడం కోసం నేనే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేస్తాను. ఎవరికైనా అంటే ఇది ఆల్రెడీ తెలియని వాళ్ళ కోసం ఎలా చేయాలి ఏంటని. సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 2 కాబట్టి 2 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 2 అంటే 80, మళ్ళీ ఇంకోసారి 2 40, మళ్ళీ 2 20, మళ్ళీ 2 కూడా వెళ్తుంది, ఇంకో 2
ఈసారి 10, ఈసారి 2, 2 కాబట్టి 5 టైమ్స్. సో మొత్తం ఎన్ని? 1 2 3 4 5 1. అంటే m వాల్యూ 1 అయింది, 2 వాల్యూ 5 అయింది, టోటల్ నెంబర్ 6 వచ్చింది. బట్ ఆప్షన్స్ లేదు. బట్ ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. సింపుల్ గా చూపిస్తాను, ఒకసారి ఆగండి వేరే దాంట్లో. Yeah. ఇప్పుడు నేను తీసుకున్న ప్రాబ్లమ్ ఇక్కడ అంటే నేను సాల్వ్ చేసి మళ్ళీ ప్రొవైడ్ చేయడం కన్నా ఎందుకు రాలేదు. సో ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో 52 160 విచ్ ఈజ్ ఈక్వల్ టు 13 ఓల్డ్ డివైడ్ బై 2 పవర్ ఇంటూ 5 పవర్ ఇది ఇది ప్రాబ్లం కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేసామంటే 13 into 4 చూడండి. 13 ఇంటూ సారీ యా 52ని మనం ఎలా రాసుకున్నాం? 13 into 4 160ని 14 into 4. సో కామన్ గా 4ని ఈ 4 ఉంది కాబట్టి దీని రెండింటిని మనం క్యాన్సిల్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ క్యాన్సిల్, 4 4 క్యాన్సిల్. అప్పుడు ఏమైంది? మనకి 13 ÷ 40 వచ్చింది. రెండిట్లో కామన్ గా 4 ఉంది కాబట్టి మనం 4ని క్యాన్సిల్ చేసుకుంటే 13/4 వచ్చింది. సో ఇందా చెప్పాను కదా ఆల్రెడీ 160 ఇఫ్ ఏ డివైడెడ్ బై బి ఇస్ ఈక్వల్ టు సి డివైడ్ బై డి అయితే అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు డి అవుతుంది. సో సిమిలర్ గా 13 ÷ 40 అయింది. సో ఇక్కడ 40 ఈక్వల్ టు 13 into 2 పవర్ n into 5 పవర్ m. సో 40 we can compare the denominators. సో 40 ఈక్వల్ టు 2 పవర్ m into 5 పవర్ n కింద రాసుకున్నారు. సో ఇది ఎలా అంటే ఇది కోఫాక్టర్స్ ని ప్లేస్ చేశారు. 40ని కోఫాక్టర్స్ ఇక్కడ చూడండి. 40 40ని ఫస్ట్ 2 20 వచ్చింది. మళ్ళీ 20లో ఇంకో 2 10, 10 ఇంకో 2 5. ఇప్పుడు ఏంది? 3 cubes 5 వచ్చింది అంటే 2 cube into 5 పవర్ 1. సో 40 ఈక్వల్ టు 2 cube into 5 పవర్ 1. ఇది వచ్చింది. ఇక్కడ 40 ఈక్వల్ టు చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 40 ప్లేస్ లో మనకి ఏముంది? 2 పవర్ into 5 పవర్ 1. అంటే ఇక్కడ బేస్ ఈక్వల్ అయితే పవర్స్ ఆర్ ఈక్వల్. సో n ప్లేస్ లో 3 ఉంది, m ప్లేస్ లో 1 ఉంది. సో n ఈక్వల్ టు 3, m ఈజ్ ఈక్వల్ టు 1. therefore m plus 1 is equal to 3 plus 1 equal to 4. సో m plus n equal to 4. సింపుల్ గా అర్థమైంది కదా? ఎవరికైనా అర్థమైపోతే ఇంకోసారి చెక్ చేసుకోండి. మీకు ఎవరైనా అర్థమైపోతే మళ్ళీ నేను దీన్ని మీకు నోట్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ క్లియర్ గా ఇస్తాను. చూడండి, సింపుల్ ఏముండదు. జస్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఏం కన్ఫ్యూజ్ వస్తే కనుక సో రెండిట్లో కామన్ గా 4 వెళ్తుంది, 4 పోతుంది కాబట్టి 4ని క్యాన్సిల్ చేసుకున్నాం. 13 సో అలా క్యాన్సిల్ చేయడం వల్ల 4 4 క్యాన్సిల్ చేయడం వల్ల 13/14 ఉంటుంది. 30/40 ఉంటుంది. సో కింద డినోమినేటర్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి 40 ఈక్వల్ టు ఇప్పుడు సపోజ్ 40ని మనం కోఫాక్టర్స్ చేసుకున్నాం. సో 40 కోఫాక్టర్స్ ఇందాక చూసాం కదా, 2 cube into 5 square వస్తుంది. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 2 to the power of n into 5 to the power of n. సో చేసుకున్న తర్వాత m వాల్యూ 3 అయింది, n వాల్యూ 3 అయింది, m వాల్యూ 1 అయింది. సో ఈ రెండింటిని m ప్లస్ n అన్నారు. 3 + 1 = 4. ఓకేనా? సో ఫైనల్లీ ఆన్సర్ ఇస్ సి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 25th అండి ఇది. If 16,380 can be expressed as 2 square into 5 into 7 into p square into 13, then the value of p. If 16380 ని మనం కనుక 2 square into 5 into 7 into p square into 13 కింద చేస్తే the value of p ఎంత అని అడిగారు.
సో సింపుల్ ఏముండదు, ఇందాక కూడా ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ 16380 మనం ఇక్కడ ప్లేస్ చేసుకుని, ఇక్కడ ఏవైతే మనకి పీ వాల్యూ కావాలి కాబట్టి పీ వాల్యూ ఉంచుకుని మిగతా వాల్యూస్ అన్ని కూడా కింద డివైడ్ చేయాలి. ఎలాగో చెప్తాను. 16380 డివైడెడ్ బై 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 13 ఈక్వల్ టు పీ స్క్వేర్. సో దీన్ని అంతా సాల్వ్ చేస్తుంటే మనకి ఎంత వస్తుంది? 16380 డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 13 ఈక్వల్ టు పీ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే కనుక మనకి ఎంత వస్తుంది? 9 ఈక్వల్ టు పీ స్క్వేర్. సో పీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? స్క్వేర్ అటువైపు వెళ్తే రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈక్వల్ టు 3, దెన్ ద వాల్యూ ఆఫ్ పీ ఈక్వల్ టు 3. సో ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారు బి. సో నెక్స్ట్ 25 సమ్స్ రేపు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చెప్పిన 25 సమ్స్ మీకు అది ఎక్కడైనా అర్థమైతే కనుక కామెంట్ చేయండి. సో మరి మా క్లాసెస్ లో ఈ ఫ్రీ క్లాసెస్, ఈ పాయింట్స్ ఫ్రీ క్లాస్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న 9618039057 కి మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేసినా పర్వాలేదు. మీరు కాల్ చేసి మీ నెంబర్తో రిజిస్టర్, మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అండ్ మీ టెన్త్ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని షేర్ చేసి మీ క్లాసెస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్స్ లో కామెంట్ చేయండి. 25 సమ్స్ మీకు నేను ఆల్రెడీ క్లాస్ చెప్పి చాలా మటుకి కవర్ అయ్యి, అండ్ ఇంకా కింద ఉన్న ఇంకా సమ్స్ చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ 25 సమ్స్ మీకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్ లో. మేబీ అది 2 డే ఇవాళ అప్లోడ్ చేయొచ్చు కూడా. సో ఇంకో టెస్ట్, ఇప్పుడు ఇది ఫస్ట్ లెసన్ అయిపోయినంటే ఇది రియల్ నెంబర్స్ కదా. రియల్ నెంబర్స్ అయిపోయింటే రియల్ నెంబర్స్ పై టెస్ట్ ఉంటుంది. సో టెస్ట్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఎలాగా ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో మీకు మా క్లాస్ ఇస్తే కనుక ఒకసారి లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ చూసింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్.